కలిగించింది. 9వ అధ్యాయం నుంచి 23వ వచనం చదువుకుంటున్నాం. ఇచ్చేదాకా అడుగుతారు, దేవా ఇవ్వా ఎవ్వా 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 నువ్వు తప్ప నాకు అవ్వలేదు, నువ్వు ఒకడే నాకు సాయం చేస్తాను అడుగుతారు. ఇచ్చేదాకా ఏం చేస్తారంటే యెహోవా అందరూ చూడమ్మా 9వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? జ్ఞానం తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, దేవుడు ఎందుకు నేర్పించాడు అనుకోండి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయిస్తారు. ఇంకా ఇచ్చేదాకా అడుగుతారు, ఇచ్చేదాకా ఏం చేస్తారంటమ్మా? ఎదుగులో మానేస్తారు. దేవుడు ఎదుగులో మానేసి ఏం చేస్తారు? ఇంకా అతిశయిస్తాం. నాకేంట్రా ఇక్కడ దేవుడు ఏమన్నాడు? జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యం అడుగుతావు, ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తావు, అతిశయించకూడదు. అతిశయించువాడు ఎవరైనా సరే ఒకవేళ దేవుడిని అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని, నేను అలాగైతేనే ఆనందిస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతో చేతులు పైకెత్తుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం చెబుతున్న చూడండి. గతకాలి నడిపాయంలో ఉన్నావు, ఇప్పుడు గతకాలి 50 సంవత్సరాల వయసులో ఉన్నావు, గతకాలి 40 సంవత్సరాల వయసులో ఉన్నావు, గతకాలి 30 సంవత్సరాల వయసులో ఉన్నావు, ఎవరి వయసులో ఉన్నావు, గతకాలి 20 సంవత్సరాల వయసులో ఉన్నావు, ఎవరి వయసులో ఉన్నావు, గతకాలి 15 సంవత్సరాల వయసులో ఉన్నావు, ఎవరి వయసులో ఉన్నావు, గతకాలి 13, 12, 11, 10 సంవత్సరాల వయసులో ఉన్నావు, బాల్య వయసులో ఉన్నావు, గతకాలి బాల్య దినమందే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పాడు దేవుడు. గతకాలి ఆయన బతికే కాలం అంటే ఏంటమ్మా? అవకాశం ఇచ్చింది కాలం. ఏ కాలం అంట? ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు. మనం ఏం చేస్తాం? వెతుకుతామా లేదా? వెతుకుతున్నామా? ఆయననే వెతుకుతున్నామా? ఆయన ఉన్నారని అడిగింది ఇస్తారని వెతుకుతున్నామా? ఆయన బట్టి అతిశయిస్తున్నావా? దేవుడు యొక్క బైబిల్ గ్రంథం అడుగుతున్న మాట సోదరు తీసుకుపోతాడు. లోకా సువార్తలో నుంచి ఒక మాట చూద్దాం. సర్వ సృష్టికి ఆధారభూతులైన దేవుడు మనల్ని ప్రేమించి 12వ అధ్యాయం నుంచి 18వ వచనం చదువుకుందాం. లోకా సువార్త అందులో చూడండి. 12వ అధ్యాయం నుంచి 18వ వచనం చదువు. నా కొట్లు అంటే పొలంలో చాలా పంట పండింది కాబట్టి గోడం విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి ఇంకా పెద్ద గోడం కట్టించుకొని అందులో నా ధాన్యం అంతటిని, ఈ పొలంలో సంపాదించిన ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చేసుకుంటాము అనుకొని నా ప్రాణముతో కొనుక్కున్నాడు. ప్రాణమా అనేక సంవత్సరములకు, అనేక సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నీకుంది. భయపడాల్సిన యేసు దగ్గర అవసరం అంతకంటే లేదు. పాస్టర్ బాధ చేసుకునే అవసరం అసలే లేదు. ఎందుకంటే నీకే సమకూర్చుకున్నాను, నేనే కష్టపడ్డాను, నేనే చదువు వచ్చాను, నేనే పండుగెళ్ళాను, నేను అన్నీ మోసాను, నేను అన్నింటిలో ఉన్నాను, నేనే నా జ్ఞానంతో సంపాదించాను, నా తెలివితో సంపాదించాను, నా బలంతో సంపాదించాను, నా ఆరోగ్యంతో సంపాదించాను, నా కళ్ళ చూపుతో సంపాదించాను, నా మాటలు టంగుతో సంపాదించాను, నా జాబ్లో సంపాదించాను, నా జాబ్ పోస్ట్లో సంపాదించాను. అనేక సంవత్సరాలకి దీని అంత విస్తారమైన ధనం ఉంది. విస్తారమైన ధనం అని ప్రాణమా సుఖించుము,
తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందాములే అనుకున్నాడు. ఇంకా అనుకుంటున్నాడు చెప్పుకుందాం అబ్బా, సుఖించు, తిను, తాగు, సంతోషించు. సుఖం కావాలి, తిండి కావాలి, తాగాలి, సంతోషించాలి అని అనుకుంటాడు. లోపల అనుకుంటున్నాడు. ఇంకా బయటకు రా, ధనవంతుడిగా చాలా డబ్బు దేవుడు వెతకలా దేవుడిని పక్కన పెట్టేశాడు. దేవా నాకు ఈ పొలం పంట చేతికొచ్చేలా చేశావు అన్నాడా? అనలా. దేవా నేను పంట పండిస్తున్నప్పుడు దున్నడానికి నీళ్లు సమకూర్చు అన్నాడా? అనలా. కోత పోస్తున్నప్పుడు తుఫాను అక్కడ ఆగావు అన్నాడా? అనలా. ఏమన్నా ఆ దేవుడినే పక్కన పెట్టేశాడు. ఆయన గారు దేవుడిని వెతకట్లా. లోక ఆశలని, శరీర ఆశలని, జీవన నమ్మకం కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. అయితే దేవుడు వెలివాడా ఈ రాత్రి ప్రాణం అడుగుచున్నారు, నీ ప్రాణము అడుగుచున్నాడు. ఒకటి కాదు, అడుగుచున్నాడు కాదు, అడుగుచున్నాడు అని ఉంటాడు. మొదటి కారణం చదువుకున్నాక మన స్వరూపమందు మన కోడికి చెప్పడం సృజించడము. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నాడు. ఈ రాత్రి ఇవన్నీ ఏమవును అక్కడ రాయబడి ఉన్నమా, నువ్వు సిద్ధపరిచినవి ఏమవునని అతనితో చెప్పాను. ఇవన్నీ రాత్రి ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే రేపు ఎక్కడికి వెళ్తావు? ఏ ఊరు వెళ్తావు? ఏ దేశం వెళ్తావు? ఏ ప్రాంతం వెళ్తావు? ఏ ప్రదేశానికి వెళ్తావు? ఎక్కడికి? నీ అతిశయము నిన్ను ప్రాణం పోకుండా ఆపుద్దా? నీ డబ్బు నీ ప్రాణం పోకుండా ఆపుద్దా? నీ చదువు నీ ప్రాణం పోకుండా ఆపిద్దా? నీ అందము నీ ప్రాణం పోకుండా అడ్డుపడుతుందా? మానానికి అడ్డుపడుతుందా? నీ పొలము నీ ప్రాణానికి అడ్డుపడి నువ్వు చనిపోకుండా ఆపిద్దా? నీ స్థలము నువ్వు చనిపోకుండా ఆపిద్దా? నీ తెలివి నీ చదువు నీ ఉద్యోగం నువ్వు చనిపోకుండా ఆపిద్దా? నీ భార్య నువ్వు చనిపోకుండా ఆపిద్దా? నీ భర్తను చనిపోకుండా ఆపిద్దా? నీ వయసు నువ్వు చనిపోకుండా ఆపిద్దా? ఎవరు చనిపోకుండా ఎవరు మన ప్రాణం ఆపగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క దేవుడే, నిజ దేవుడు, నిజరక్షకుడు యేసుక్రీస్తు. ఆయన ఒక్కరిగా సాధ్యం మన ప్రాణం ఆపడం, ఆపే శక్తి ఆయన ఒక్కరిగా. అందుకే నీకు నాకు ఛాన్స్ ఇచ్చాడు. అందుకని అవకాశ కాలం యెహోవా దొరుకుతాడు అంటే అవకాశం పట్టించింది. కానీ ఆయన అసమర్థుడు కాబట్టి ఆయన దొరుకుతాడే అని కాదు, చురకంతో కాదు, దొరకట్లేదు. దేవుడి యొక్క వాక్యాన్ని గమనించండి, గుర్తించండి. నడి వయస్సు అయిపోయింది, బాల్య వయసు అయిపోయింది, యవన వయసు అయిపోయింది, నడిపాయిలో ఉన్నాం. ఇప్పుడు అది కూడా అయిపోవాలా? వృద్ధాలకు రావాలా? వృద్ధులానికి వృద్ధులు అయిపోవాలా? అప్పుడు కానీ నీ నేత్రాలు తెరవబడవా? అప్పుడే దేవుడికి వస్తావా? అప్పుడు దాకా నీ జీవితం చీకేసిన టెంకేలాగా అయ్యేదాకా రావా? నీ కళ్ళు మసకవచ్చు, కళ్ళు కనిపించకుండా ఎదుర్కొనే స్థితి వచ్చేదాకా దేవుడికి రావా? మంచం పడేదాకా రావా? చేతులు కాళ్ళు పక్షవాతం వచ్చేదాకా చర్చికి రావా? గుండె స్ట్రోక్ వచ్చి సర్జరీ చేసేదాకా, బైపాస్ సర్జరీ చేసేదాకా రావా? దేవుడి దగ్గరికి రావా? దేవుడు అడుగుతున్నాడు, వెతకవా? పూర్ణతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణంతో నీ దేవుడిని ప్రేమించవా? అన్నాడు కీర్తనకారులు. ఏమన్నా తెలుసా? వివేకం కలిగి యెహోవాను వెతుకువాడు కదలేమో అన్నాడు. వివేకం అంటే ఏంటి తెలుసా? దేవుడిని దేవుడిగా నమ్మడం, దేవుడి కోసం దేనిని వదులుకోవడం వివేకం. వెలివాడు ఎవరంటే సులువును కూర్చిన వారు నశించు వారికి వెలుగుతారు. దేవుణ్ణి తక్కువ చేసేవాడు వెలివాడు. లోకానికి సంబంధించిన వాడు అయి ఉండొచ్చు, శాస్త్రవేత్త అయి ఉండొచ్చు, చదువుకున్న వాడు అయి ఉండొచ్చు. కానీ దేవుడు తక్కువ చేస్తే వాడే పెద్ద వెలివాడు. ప్రపంచంలో ఉన్న జనాభా సంఖ్యలో పెద్ద వెలివాడు, పెద్ద వెలివాడు. ఈ రాత్రి అడుగుతున్నారు, ఇవన్నీ ఏమవుతుంది? నువ్వు సిద్ధపరుచుకున్నావే, ఏమవుతుంది? డబ్బు ఆస్తున్నావు, దాని ముందన్నావు, మంచి బోనస్ కొనుక్కుందాం అనుకున్నావు, ఆ బోనస్ చేర్చుకుందాం అనుకున్నావు. ఇక పంట పండి వచ్చే సంవత్సరం పంట పండే సంవత్సరం
తినడానికి ఉంటాం ముందు. ఇవన్నీ ఏమవుతుంది? ఏదైనా లోకం కావాలనుకున్నప్పుడు, దేవుడు వద్దు అనుకున్నప్పుడు నీ మనసులో కలిగిందా? ఏది ముందు, దేవుడా లోకమా? లోకంలో ఉన్నావు అంటే దేవుడు ఉంచితేనే ఉన్నావు. ఉద్యోగానికి వెళ్ళావు అంటే దేవుడు పంపిస్తేనే వెళ్ళావు. గాలి పిలుస్తున్నావు అంటే, నీళ్ళు తాగుతున్నావు అంటే, కిడ్నీ పనిచేస్తుందంటే, లివర్ పనిచేస్తుందంటే, గుండె పనిచేస్తుందంటే, ఆ లోపల ఉన్నటువంటి బ్రెయిన్ పనిచేస్తుంది అంటే అది దేవుడు వలన, దేవుడు మాట చొప్పున పనిచేస్తుంది. అవి పనిచేస్తాయి, అవి లోపల పనిచేస్తుంది. ఊపిరితిత్తులు పనిచేస్తాయి, ఆయన చెప్తే పనిచేస్తాయి. అలా చెక్కేసి అవన్నీ నా గుండె అయిపోతుంది. ఆకు అంటే గుండె అయిపోతుంది. దేవుడు తెలియజేస్తున్న మాట. ఎన్ని అవకాశాలు ఇచ్చాడో మనకి, ఎన్ని ఛాన్స్ ఇచ్చాడో మనకి. మన అయినా కూడా చిన్నప్పటి నుంచి ఆదివారం అంటే హాలిడే. చాలా మంది హాలిడే కాదు, హోలీడే. హోలీడే అంటే పరిశుద్ధ దినం. ఇది హాలిడే కాదు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట తీసుకుంటాం. దేవుడు సమాధి గెలిచి లేచిన రోజు, యేసు ఆది కాలంలో ఆదివారం చేశాడు. అంటే చేసిన మొదటి రోజు ఆదివారం, 7వ రోజు విశ్రాంతి తెలిసిన వారు. దేవుడి యొక్క వాక్యం వెలుగు కలిగించిన రోజు, వెలుగు కలుగును కాక చెప్పిన మొదటి రోజు ఆదివారం. ఆలోచించండి. మీకు ఇచ్చిన బలం, మీకు ఇచ్చిన ఆరోగ్య, మీకు ఇచ్చిన జీవితంలో దేవా అని దేవుడి కాళ్ళు పట్టుకోండి. మాకు చర్చిలో విశ్వాసం వెళ్తున్నప్పుడు పొద్దున్నే 5 చర్చికి వచ్చేసి సార్లు వేసేవాడు. 8 చర్చి కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యేది. మాకు 8 10:30 అయ్యేది ప్రార్థన అయ్యేవాడు. సండే స్కూల్ ప్రార్థన అయ్యేది 10:30 అయ్యేది. అందరూ చర్చికి వచ్చి అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చికెన్ షాప్కి వెళ్ళిపోయేవాడు. 10 అయిపోయింది ప్రార్థన. మేమేం చేసేవాళ్ళం అంటే చర్చిలోనే ఉండేవాళ్ళం. మధ్యాహ్నం 2 దాకా ప్రార్థన చేసుకుంటా. దేవుడు అందించేవాడు కాదు. నేనే తెలిపేవాడిని. దేవుడు అందించేవాడు కాదు. ప్రార్థన చేసుకో 2 మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి అందరూ ఆ ప్రాంతంలో అందరూ పోతూ ఉంటాడు. మధ్యాహ్నం 3 కల్లా మేము అప్పుడు మళ్ళీ చర్చికి వెళ్ళి మళ్ళీ డబ్బులు చదువుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. రాత్రి 11 ఇంటికి వెళ్ళాము. ఎన్ని గంటలమ్మా? 11 వెళ్ళి మళ్ళీ దాని ఉంటే తినేసి ఆదివారం పూట మళ్ళీ చర్చ చూపిస్తాం. మళ్ళీ చర్చలో పడుకునేవాం. చూడండి, నేనే కాదు ప్రపంచంలో దేవుడు వెతికే ప్రతి క్రైస్తవులు అలా చేస్తారు. ప్రతి క్రైస్తవులు వాళ్ళకి తిండి మీద ధ్యాస దేని మీద ఉంటుంది? యెహోవా మీద ఉంటుంది. కదమ్మా, దేవుడి మీద. ఎవరి మీదమ్మా? దేవుడి. చర్చికి వెళ్ళాలి, బాత్రూమ్ కడగాలి, చర్చికి వెళ్ళాలి, మైకులు పెట్టాలి, చర్చికి వెళ్ళాలి, సాపలు వేయాలి, చర్చికి వెళ్ళాలి, పాట పాడాలి. అదే ధ్యాస దేవుడిని వెతకడం అంటే ఉండాలా? ఇప్పుడు కూడా ఉండాలా? ఎక్కడ చూడాలి ఈ రూల్స్? అక్కడే అని చెప్పి 2వ భాగం అబద్ధం తప్పదా అన్నట్టుగా మాయమైపోతుంది. చుట్టూ మాయమైపోతుంది, వెళ్ళిపోతుంది. మనం చెప్పదు. ఎందుకని మధ్యాహ్నం కూడా 11:30, 12:30, 1 గంట అయిపోతుంది. చూడండి, ఎప్పుడైనా అసలు అది కూడా ఆకలితో ఉంటాడా? ఎప్పుడైనా ప్రపంచంలో ఉంటాడా? ఎత్తుక్కుంటుంది. వీళ్ళు ఎత్తుక్కుంటారు అన్నమాట. ఎవరిని? వీళ్ళు ఉండలేదు కదా, అందుకని ఎవరు ఎత్తుకుంటారు? తినేసే వాళ్ళు ఎత్తుకుంటారు. ఉపవాసం ఉన్నవాళ్ళేమో ఉపవాసం ఉన్నవాళ్ళు ఎత్తుకుంటారు. అయ్యగారు ఉన్నారు, మన కూడా ఉన్నారు, అది అమ్మగారు మన కూడా ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, మన అనే యెహోవాని వెతికే వాళ్ళేమో ఉపవాసం ఉన్నవాళ్ళు ఎత్తుకుంటారు. యెహోవాని ఎత్తన వాళ్ళు ఎవరు ఎత్తుకుంటారు? తినేసేవాడిని, వెళ్ళిపోయేవాడిని, చికెన్ షాప్కి వెళ్ళేవాడిని, షాపులకు వెళ్ళేవాడిని, మటన్కి వెళ్ళి అన్ని చెప్పాలని అనుకుంటున్నారు. వాళ్ళు చూస్తారు, ఎవరో మర్చిపోయి మళ్ళీ వచ్చేవాళ్ళని. యేసుక్రీస్తు దిగిన నామలో సహోదరి సహోదరుడా,
ఈ ధనవంతుడు అన్ని సమకూర్చుకున్నాడు, కానీ తనకు అర్థం విధానం ఏంటో తెలుసా? అసలు ఆయన దేవుడి వల్ల కలిగాడు, దేవుడి వల్లే బతుకున్నాడు, దేవుడి వల్లే బతుకుతాడు. దేవుడి వల్ల ఏమవుతాడు? ఆయన బతుకుతాడు. అది మనము తెలుసుకోవాల్సిన సత్యం. అందుకనే ప్రార్థన చేసుకోవాలి, అందుకనే వాక్యం వినాలి, అందుకని ఉపవాసం ఉండి దేవుడి యొక్క బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవుడి సన్నిధిలో వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో, దేవుడి సన్నిధిలో మనం ఉండగలిగితే ఉండండి, లేకపోతే మొదటి ఆరాధన అయిపోగానే మీరు ఇంటికి వెళ్ళి దేవుడి పనులు చూసుకోవచ్చు. కానీ దేవుడిని వెతకండి. హల్లెలూయా. మధ్యాహ్నం కొనుక్కోండి, సాయంత్రం లెగిసి 7కో 6కో లేచి ఒక గంట సేపైనా ప్రార్థన చేసుకోండి. గంట సేపు వెతకండి, వెతకండి. బాడీ రెస్ట్ కావాలి, వెతకండి. కొనుక్కొని లేచి మళ్ళీ ప్రార్థన చేసుకోండి. దేవాన్ని వెతకకపోతే వయసు అయిపోయింది. ఏమైపోయిందమ్మా? వయసు అయిపోయింది, సమయం అయిపోతుంది. చూడండి, ఆ జపన్యా గ్రంథము 2వ అధ్యాయం మొదలు వచ్చింది. జపన్యా గ్రంథము 2వ అధ్యాయం మొదలు వచ్చింది. తల్లి చెల్లి తమ్ముడు అన్న అందరూ చూడండి. సర్వ సృష్టికి సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగురునట్లు, పొట్టు గాలికి ఎగిరిపోతుందంట, గాలికి పొట్టంతా ఎగిరిపోతున్నట్టు సమయం గతించిపోవచ్చును. సమయం అయిపోతుందమ్మా. చాలా ముఖ్యం తల్లి చెల్లి తమ్ముడు అయ్యా. దేవుడి సన్నిధిలో సమయాన్ని గడిపి దౌర్భాగ్యురాలు అయిన వాళ్ళు ఎవరు చూడాల. దావీదు గారు భిక్షమెత్తుకున్నాం చూడాల. ఎక్కడ సమయాన్ని గడిపి? దేవుడి సన్నిధిలో సమయాన్ని గడిపి. ఎక్కడ సమయం గడిపమ్మా? దేవుడి కోసం గడిపి, దేవుడిలో గడిపి, దేవుడి పని కోసం గడిపిన వాళ్ళు ఎప్పుడు దేవాలయాత్ర క్లోజ్ చేసేలా, క్లోజ్ అయిపోయింది అనలా, బతుకు అయిపోయింది, చచ్చిపోవాలని అనలా. గాలికి పొట్టు అయిపోతుంది, సమయం అది అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. సంవత్సరం జమ్మది పోతుంది. ఎందుకంటే చదువు పడింది సంవత్సరం ఆగండి, ఇప్పుడు జమ్మది పోతుంది. ఆదివారం తిరిగి చూసేవాడికి ఆదివారం చాలు, అప్పుడే చూస్తే ఆదివారం అనిపిస్తుంది. సమయం అలా గతించిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? సోమవారం చర్చిలో కనిపించు, మంగళవారం కనిపించు, బుధవారం కనిపించు, గురువారం కనిపించు, శుక్రవారం కనిపించు, శనివారం కనిపించు, ఆదివారం కనిపించు. ఎక్కడ ఉన్నావు నీవు? ఏమై ఉన్నావు నీవు? ఎటాడుతున్నావు నువ్వు? నీకు జీవితం ఇచ్చింది ఎవరు? సజీవులు ఎక్కడ ఉంచింది ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఈ రాత్రి నీ ప్రాణములు ఇవన్నీ ఏమో, రాత్రి నీ ప్రాణములు. దేవుడు వాక్యం చెప్తుంది, తల్లి చెల్లి తమ్ముడు అని. గాలికి పొట్టు ఎగిరినట్టుగా గతించిపోతుంది కావాలి. అందుకని మీరు దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని యెహోవా దొరుకు కాలంలో వెతకండి, సమీపంగా ఉండగా వేడుకోండి, ప్రార్థన చేసుకుందాం, హృదయం చూద్దాం. హృదయం మన సర్వాధికారి, సర్వోపకారి, సర్వక్రియాలు.